సభ్యులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. ఈ క్రికెట్ టీం అనేది 2023 నుంచి స్టార్ట్ అయిందండి. ఆయనకి 2020 ఏది కూడా అతిగా చేయడం అనేది అంత తొందరగా కలిసి రాదు నేచర్ లో. అలాంటిది ఈయన 11 మందితోటి రాజ్యసభలో మొత్తం వైసీపీ మెంబర్స్ ఉండేటట్లుగా చేసుకున్నారు ఇదివరకు. సో ఆ 11 మంది అట్లానే కంటిన్యూ అవుతూ వస్తున్నారు అనమాట. అక్కడ 11 మంది ఎలాగైతే అందులో ఉన్నారు, దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం ఇక్కడ ఎలక్షన్స్ జరగటం 2024లో, ఇక్కడ మళ్ళీ 11 రావటము, ఆ తర్వాత ఇప్పుడు మండల్లో ఆల్రెడీ 5 రిజిగ్నేషన్ పెట్టడం, ఇంకా చాలా మంది రెడీగా ఉండటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనల్ గా ఆయనకి అక్కడ కూడా ఒక 11 మంది మిగులుతారేమో. లేదు అని అంటే నాకు తెలిసి 2029 ఎలక్షన్స్ నాటికి వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కనుమరుగైనా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాయకత్వం లేమి అనేది కావచ్చు, లేదు అని అంటే ఒంటెద్దు పోకడలు అనేవి కావచ్చు, ఇవి రెండు వైఎస్ఆర్సీపీకి ఎంతో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అనమాట. ఎందువల్లంటే ఇతను అపాయింట్మెంట్ ఇవ్వడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండడు, బయట ఎక్కడో బెంగళూరులో ఉంటాడు. ఆయన ఇక్కడికి రావాలంటే ఎవరైనా అరెస్ట్ అన్నా కావాలా, లేదు అని అంటే ఏదైనా సేవ అన్నా లేవాలా. ఆ రెండు ఉంటే తప్ప ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. సో వీళ్ళకి కనీసం అపాయింట్మెంట్లు ఇవ్వకుండా వీళ్ళు వాళ్ళ ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకొని వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఏదో చేసుకుంటూ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ప్లేస్ లో ఇన్ఛార్జీలుగా సడన్ గా మార్చి, ఏ విధంగా అయితే రజనీ గారిని ఈ రోజు రాజశేఖర్ రెడ్డి అనే అతను రాజీనామా చేశారో వాళ్ళ ప్లేస్ లో పెట్టారో, అదే విధంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టుకుంటా, లేదు అని అంటే ఆయనకి పక్కన కట్టాలి అని చూస్తూ, ఈ విధంగా ఏంటంటే ఓవరాల్ గా నాయకత్వం లేమి అనేది, అనాలోచిత నిర్ణయాలు అనేది వైఎస్ఆర్సీపీలో. కానీ శరత్ గారు, అంటే రజనీ గారి గురించి గతంలో నేను హైటెక్ సిటీలో పెరిగిన నన్ను నాటిన మొక్క, నేను అక్కడ పెరిగినటువంటి చెట్టును అంటూ కూడా హడావిడిగా గతంలో మీ పార్టీలో ఉండి మాట్లాడారు కదా. అంత తొందరగా జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి ఉండదు కదా. కానీ ఈమెకి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు? ఎక్కడ కావాలంటే అక్కడ సీట్ ఇవ్వడం కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ మార్చడం కావచ్చు, ఏంటి అసలు? సార్ ఇప్పుడు రజనీ గారు ఏ స్థాయి నుంచి వచ్చారు అని అనేది అంటే మీకు ఎంతమంది క్లారిటీ ఉందో ఏంటో నాకు తెలియదు. కానీ ఆ ఒక రిసెప్షనిస్ట్ గా కూడా పనిచేశారు. ఇక్కడ ఒక ఐటీ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా పనిచేసి, ఆ తర్వాత అందులో ఒక హెచ్ఆర్ మేనేజర్ గా చెప్పారు కదా, సైబరాబాద్ లో పెరిగిన మొక్కను, నన్ను నాటిన మొక్కను అని ఏదో హడావిడి చేశారు కదా అప్పట్లో. సార్ మొక్కల్లో సాధారణ మొక్కలు ఉంటారు, పిచ్చి మొక్కలు కూడా ఉంటాయి. అందులో ఒక పిచ్చి మొక్క. సో ఆ పిచ్చి మొక్క ఏం చేసింది అనేది మనం రీసెంట్ గా కూడా కొన్ని డిబేట్లలో కూడా చూసుకున్నాం. ఎంతమంది స్టోన్ క్రషర్స్ దగ్గర ఏ విధంగా చేసుకున్నారు, ఏ విధంగా అడ్డగోలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేశారు, మంత్రిగా కూడా కాకముందే ఇవన్నీ. సో ఈ విధంగా ఏంటంటే ఆమెకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ తోటి సజ్జల గారికి దగ్గర అవటం కావచ్చు, మన బాలినేని గారికి దగ్గర అవటం కావచ్చు, ఈ విధంగా చేసుకుంటూ అంచెలంచెలుగా మిగిలిన వాళ్ళని పక్కన పెడుతూ వెళ్ళింది అనమాట ముందుకి. అట్లాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల కూడా ఈ రోజు పార్టీకి తీరని లోటు అయిపోయింది వైఎస్ఆర్సీపీకి. వాళ్ళ పార్టీ మీద మనం సానుభూతి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది, ఏ విధంగా ఉపాధి హామీలు కానీ ఏమీ లేకుండా ఈ రోజు దాన్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయేటట్టు చేసింది అనేది మనం చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అవన్నీ ఒక్కోటి అధిగమిస్తూ ముందుకెళ్తుంది, ఏ విధంగా మనం సంక్షేమం కానీ మిగిలిన అన్నిటికీ సమపాలనలో ఒక్కోటి రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం ఉన్న నాయకులకు కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలకేమో ఒక సార్ట్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. ఏంటంటే ఇదేంటో బాబు, మనమేమో గెలిచాము, కనీసం మన నియోజకవర్గం గురించి మనకు చెప్పుకునే పరిస్థితి లేదు, ఈయనేమో మనల్ని పోవద్దు అంటున్నాడు అసెంబ్లీకి, ఆయన రాడు, మనల్ని పోనివ్వడు అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్సీలు వచ్చేసరికి నిన్న మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్లుగా జాకియా ఖానం గారు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసి, సార్ మీ దగ్గర నుంచొని ఫోటో దిగటం కావచ్చు, ఇవన్నీ నాకు మర్చిపోలేని అనుభూతులు అండి అని అన్నట్లుగా. జకియా బేగం గారు కదా? అవునండి, నిన్న. అవును, అదే అంటున్నాను నేను. అదే ఇవన్నీ నచ్చావు కదా ఆయనకు, జగన్మోహన్ రెడ్డికి. అవును, వైఎస్ఆర్సీపీ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా సపరేట్ గా కూడా బాబు గారిని, సార్ పర్సనల్ ఫోటో ఇవ్వండి సార్, గ్రూప్ ఫోటో కాకుండా అని అడగటం, వాళ్ళకు కూడా నిన్న ఇవ్వడం జరిగింది. తర్వాత
మన బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారితో సపరేట్ గా వచ్చి కరచాలనం చేసుకుని మాట్లాడటం ఇవన్నీ ఏంటంటే ఆయన కూడా ఇందాక మన కోటేశ్వరరావు గారు చెప్పినట్లు ఆయన ఒక కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి ఒక పిసిసిగా ఒక ఆల్మోస్ట్ నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ గా ఉన్న మనిషి బొత్స సత్యనారాయణ గారు. అలాంటిది ఆయన ఇప్పుడు మనుగడ లేని పార్టీలో ఎంతకాలం ఉండగలరు అని అనేది ఆయనకు కూడా క్లారిటీ ఉంది. అందువల్ల తొందరలో ఏవైనా జరగచ్చండి. ఖచ్చితంగా పార్టీ మనుగడకి కొంచెం ప్రశ్నార్థకరం అయితే ఉంది. మీరు అంటున్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే ఆ 10 మంది కూడా ఇప్పుడు ఏదైతే ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుందో మమ్మల్ని పంపిస్తే ఒక క్రికెట్ అన్న ఆడుకుంటాం అనుకుంటున్నారంట 10 మంది. అవును, ఎందుకంటే ఈ క్రికెట్ కావచ్చు ఇవన్నీ కూడా. కానీ నేను అనేది సార్ అంటే మామూలుగా చెప్తున్నాను, కామెంట్స్ ఆ విధంగా ఉండే, కానీ సీరియస్ గా కూడా మీరు ఇందాక అంటున్నట్టుగా ఆ ఉన్న 10 మంది కూడా వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కావచ్చు, లేదంటే మొదటిసారి ఎన్నికైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ 10 మందిలో. సో వాళ్ళకు నేర్చుకోవడము, తర్వాత ఏం జరుగుతోంది, అసెంబ్లీ ఏంటి, ఉత్సాహం ఉంటుంది. సో వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలు వాళ్ళ రాజకీయ జీవితం ఏంటి అసలు. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఇష్టం, మరి డబ్బు ఉంది, లేదంటే ఆయన ఏం చేస్తారో ఆయన సంగతి అది పక్కన పెడితే వాళ్ళు ఎంతో కష్టపడి గెలిచున్నారు కదా, మరి వాళ్ళకు కూడా ఉంటది కదా, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సింది కదా. అవునవును, కంటిన్యూ సార్, మిమ్మల్ని కాదు, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే. సో వాళ్ళు కూడా చాలా లోపల చాలా అంతర్మదనంలో ఉన్నారు. అవును. సో వాళ్ళు కూడా మాక్సిమం కొంతమంది ఒక 5-6 నెలలు చూస్తారు, ఆ తర్వాత ఎలాగో వేటు పడుతుంది. ఆ వేటు పడినప్పుడు కానీ దానికంటే ముందే వాళ్ళు మేలుకుంటే డెఫినెట్ గా ఇప్పుడు ఈ వేటు పడడానికే ఈ ఎమ్మెల్సీలు ఈ విధంగా కలుస్తున్నారేమో. వేస్తే వేయని వేటు ఏముందిలే అన్నట్టుగా ముందుకెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. అవునండి, ఎందుకంటే ఆ విధంగానన్నా మేము మాకు ఈ బంధ విముక్తులం అయిపోతాం, మేము ప్రశాంతంగా స్వేచ్ఛగా మా పని మేము చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా కలుస్తున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే నిన్న ఫోటో సెషన్లో. అవునండి, రైట్, ఓకే. సైదా గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సార్ నమస్తే. నమస్కారం సార్. ఈ రాజశేఖర్ గారి గురించి అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ పార్టీ నుంచే సీనియర్ లీడర్ ఆయన, అక్కడి నుంచే వచ్చారు, చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు ట్రావెల్ చేసి ఎంతో నమ్మకంగా ఇంతకాలం ఉన్నారు. చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆయన నియోజకవర్గంలో కూడా ఎవరైనా కానీ నియోజకవర్గంలో ఒకరు పనిచేస్తూ పోతూ ఉంటే కావాలని వేరే వాళ్ళని తెచ్చి అక్కడ పెట్టడం, ఇబ్బందులకు గురి చేయడం, ఇవన్నీ తట్టుకోలేరు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చేసారు. సార్ ఏంటి మీ కామెంట్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్ గారు, మీకు ప్యానల్ తోటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ చౌదరి గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్ నమస్తే. పవన్ గారు సార్, ఈరోజు శాసన మండలికి సంబంధించినటువంటి బలాబలాలని ఈరోజు మనం ఒకసారి సమీక్షించినట్లయితే శాసన మండలిలో రోజు రోజుకి